అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా ఆయనకి నైట్ డిన్నర్కి చపాతీ అంటే చాలా ఇష్టం. ఈసారి అయితే ప్రతిసారి 10 కేజీలు తెత్తా అంటే నేను వద్దని చెప్పేసి మామూలుగా ఎప్పుడన్నా చేసుకోవడానికి టిఫిన్లోకి వాటికి తక్కువే తీసుకోమంటే ఈసారి ఒకటి తీసుకున్నాడు. మా ఆయన ఇష్టం మేరకు ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీ మా ఆయన చేసే వరకు నీ కెమెరా ఫ్లిప్ చేస్తానే దానికి వాయిస్ అవరించుకుంటా. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, పిండి నేను కలుపుకోవడానికి వాయిస్ అవరించుకుంటాను. నువ్వు చేయి మరి. ఆ పని రేపు కట్లు కోసే పని ఉందండి, చాలా చైన్లు సాన్ పట్టాలా. ఇప్పుడు మా ఆయన చేసే పని మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. ఈ నైట్ డిన్నర్ ఏంటంటే చపాతీ విత్ క్యారెట్ ఫ్రై. చపాతీ అయితే చేసేస్తాను. బాగా చేసుకో పని. ఇంకా నేను పిండి కలుపు. మా ఆయనకి ఇంత కష్టం ఎందుకో నాకు అస్సలు తెలియదు. వాళ్ళ ఎవరో మాటలేని తోటకొనడం ఎందుకు, కష్టపడడం ఎందుకు, అనుభవం అయితే అస్సలుకి లేదనమాట. దీంట్లో ఎంత కొట్టాలి, ఎంత ప్రాఫిట్, ఎంత లాస్ అని అస్సలుగా తెలియదు. ఫస్ట్ టైం అయితే తోట 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నాడు. లాభం వచ్చిందంటే అంటే మామూలుగా పెట్టిన దానికి ఒక 10,000 15,000 ఎక్స్ట్రా వస్తాయి అంటే తీసుకున్నాడు. ఎందుకంటే డబ్బులు చేతిలో ఉన్న కాడి నుంచి అయిపోతే దేనికో దానికి కట్టాలని తపంతో అయితే తోట అయితే కొన్నాడనమాట. అసలు ఎంత కష్టం అంటే చాలా తగ్గిపోయాడు మా ఆయన అయితే. చూశారు కదా, అది మామూలు పని కాదు. తోట అంటే నిద్ర లేదు. సాయంత్రం వచ్చేసరికి 7, 8, 9 అవుతుంది. జనాన్ని మాట్లాడడానికని వెళ్ళి పని నుంచి రాగానే మళ్ళీ వాళ్ళ కాడికి వచ్చి రేపు పోతున్నారో లేదని కనుక్కోవటం, వేరే వాళ్ళని మాట్లాడుకోవటం, ఇదే సరిపోతుంది పాపం. ఇంకా ఎంత అంటే అంత అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఇంకా మా ఆయన నైట్ ఎప్పుడైనా చపాతీ చేయమంటాడని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను అనమాట. ఒక పక్క అయితే చైన్లు అయితే మొత్తం సాన పడతా ఉన్నాడు. మొత్తం ఆరనమాట. ఈ మిషన్ తగిలించి మిషన్ కోయడానికి అదే మెయిన్ కావాల్సింది. ఆ మిషన్కి ఇదే అనమాట పెట్టేది, ఇదే చెట్లు కోసేది కూడా. అందుకని చెప్పేసి మా ఆయన ఎప్పటికప్పుడుకి దాన్ని సానబడుతూ ఉంటాడు. అయిపోయిన వెంటనే తోట కొట్టిన కాసేపు కూడా అస్సలు ఉంటుంది అనమాట. ఉదయం తీసుకెళ్తే సాయంత్రం 6ంటికి వచ్చిన కాడ నుంచి మళ్ళీ వాటికి సాన పట్టేసేయాలి. ఆ విధంగా పని అయితే చేస్తూ ఉన్నాడండి. ఇంకా ఏంటంటే డబ్బులు ఉంటే అయిపోతుంది, దేనికో దానికి ఇన్వెస్ట్ చేయాలని చైన్ మీద అయితే ఇన్వెస్ట్ చేసాము. అప్పుడు 50 డిగ్రీల ఎండ కాయటం వల్ల ఆపేసాము. బరువు అనేది ఉండలేదని వర్షం పడినా కొడదామని చెప్తే వర్షం అయితే పడింది. చూద్దాము ఈ ఫస్ట్ రోజు ఈరోజు టన్ను కూడా వెళ్ళటం. ఎంత మా ఆయన హ్యాపీగా ఉంటాడో డల్గా ఉంటాడో ఇంటికి వస్తే కానీ తెలియదు అనమాట. ఇంకా నేనైతే చపాతీ పిండితో కలిపేసానండి. ఆయిల్ పోసిన తర్వాత చూసారు కదా, చేతికి ఉన్నది కూడా అంటుకోకుండా మొత్తం పిండికి అయిపోయింది అనమాట. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎండిపోయింది అనమాట. పిండి మీద మూత ఏం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎండిపోయింది. అందుకని చెప్పేసి ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. మా కోళ్ళు అనమాట పాక వేసిన కాడ నుంచి లోన అలవాటు అసలు అవ్వట్లేదు, బయటకు వస్తూనే ఉంటున్నాయి. ఇంకా దీంట్లోకి బంగాళదుంప కర్రీ, కీమా కర్రీ చేద్దాం అనుకున్నా కానీ అవి ఎందుకు క్యారెట్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి. క్యారెట్ అయితే అసలు కొండదనమాట. మంచి అయితే ఉండద్దు కానీ కొన్ని అయితే అసలు కొండ వరకునే పాడైపోతాయి, ఫ్రిడ్జ్ కొట్టదని చెప్పేసి ముందైతే క్యారెట్ అయితే తురుము పట్టేసాను. మనకైతే ఆయిల్ హీట్ అయినంతసేపు కూడా ఆగలేము. త్వరగా చపాతీలు చేసేసరికి లేట్ అవుతుందని చెప్పేసి త్వరగా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో మీకు తెలుసు అనమాట. తాలిమీనీలు వేసుకోవడం, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నాకాడ కరివేపాకు స్కిప్ చేసేసాను, కరివేపాకు. అలానే తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ అనమాట. పెద్ద తురుము పట్టించాను మా ఆయన అయితే. సన్నదైతే నువ్వు ఎప్పుడు తురుము పడతావు, ఎప్పుడు ఫ్రై చేస్తావు, పెద్దది బట్ట అని చెప్పేసి పెద్దది పట్టించింది నా చేత. క్యారెట్ అయితే ఓ పక్క అయితే చైన్కి వస్తూనే ఉండవు. ఏం చేస్తారని నిద్ర లేని పని అయిపోతాను మా ఆయనకి. ఒక్కడే చాలా కష్టపడిపోతున్నాడు. ఎందుకు బావా నీకు ఆ కష్టం అంటే చేసేదేం లేదు, వయసు ఉన్నప్పుడే ఎందుకు తీరులు ఎందుకు కష్టాన్ని వేసేసుకోవాలి అని చెబుతా ఉన్నాడు. పక్కన ఉంది మా స్పార్కీ గడికి అనమాట. అంటే ఆ బాండి అనేది తనకు పెట్టిన తనకు ఒక ప్లేట్ ఉంది మా కుక్కకి. దాంట్లో ఎగ్ అనేది ఫ్రై చేసి కొంచెం ఎగ్రేసాలు చేసి వేరే ప్లేట్లో వేస్తే తినిద్ది. దానికంటూ సపరేట్గా ఒక ప్లేట్ ఉంచాము, ఒక సబ్బు ఉంచాము కడగటానికి కూడా. మామూలుగా బాండి మాత్రం దీంట్లో దానికి వేసి దీంట్లోనే కలిపి ఒక ప్లేట్లో వేస్తాము. అన్నీ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కాబట్టి అంతే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఒక పక్క మా ఆయనకి అయ్యి అందిస్తూ ఇంకా వీడియో సరిగ్గా తీయటం కుదరట్లేదనమాట.
డిన్నర్కి అయితే మేమైతే ఈరోజు క్యారెట్ ఫ్రై చపాతీ చేసుకుంటున్నాం. మీరేం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. నైట్ చపాతీ తింటే మంచిదంట, వెయిట్ లాస్ కూడా. చెవితే ఏంటో మనకు తెలీదు. ఇంకా అయితే క్యారెట్ అయితే వేసేసాను. అండ్ తాలింపు గింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత అది లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగానే సాల్ట్ వేసేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయినాకైతే అస్సలు పట్టదనమాట సాల్ట్. నేనైతే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకున్నాను. మనం కలిపి పెట్టుకున్న పిండి అండి వచ్చేసి ఒకసారి కలిపేసుకొని ముద్దలు చేసేసుకున్నాం. వీటిని మరి ఎంత పలుచగా రుద్దానంటే అంత పలుచగా రుద్దేశాను. చూసారు కదా, పైన అయితే కాలుతా ఉందన్నమాట మొత్తం అయితే. మా ఆయనేమో ఆకలి అవుతుందని చెప్పాడు. మళ్ళీ పెట్రోల్ అయితే తీసుకురావాలి, రేపు అయితే చేను కొడుతున్నాం కదా, ఒక 500 పెట్రోల్ అయినా తేవాలి, త్వరగా చేయంటున్నాడు. మా ఆయనకైతే ఇంకా చేసేసి త్వరగా పెట్టేసేయాలి. సరేనండి, చూసారు కదా చపాతి క్యారెట్ ఫ్రై అయితే చేశాను. మా ఆయన అయితే రేపు పెట్రోల్ తేడానికి, అంటే రేపు తోట కొడుతున్నాం కదా, పెట్రోల్ తేడానికి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాడు. మళ్ళీ పొద్దుపోయిందంటే పెట్రోల్ బంక్ వచ్చేసి అస్సలు కొండవు అనమాట, 10-11 అయితే, అందుకని వెళ్తున్నాడు. మా ఆయన తిన్నాడు ఆకలి అవుతుందని. క్యారెట్ ఫ్రై అలానే చపాతి చాలా బాగుంది టేస్ట్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్ అయితే ఈ విధంగా గడిచిపోయింది. ఇప్పుడు ఇల్లు కడిగి గ్యాస్ కడగల. మా ఆయన ఇప్పుడు దాకా మెషిన్ పట్టిండు, అది పొద్దున కారం అయిపోయింది, అంత చండాలంగా అయింది కిచెన్లో. నేను మా కోడి దొలిపినాయి అన్నీ. గుడ్ మార్నింగ్ అండి, తెల్లారిందనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఉదయాన్నే లేవగానే ముందైతే నూకలు ముడి బియ్యం అయితే తీసుకున్నాం కదా, ముడి బియ్యం అయితే తీసేసుకొని కోళ్ళకి అయితే దానా కోసం చూసారు కదా ఈ విధంగా అయితే పోస్తూ ఉన్నాను. చూసారు కదా ఉదయాన్నే వాటికి. అలానే మా స్పార్కీ గాడికి బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ ఛానల్లో వీడియో పెట్టడానికి అసలు కుదరట్లేదు. మా ఆయన ఏమో కట్లకి వెళ్తున్నాడు, ఏమనుకోవద్దండి. ఇప్పుడైతే కట్లకు కూడా అయితే బయలుదేరారు. చూసారు కదా, కోళ్ళు అయితేనేమో అన్నం తింటున్నాయి అనమాట, రాని బియ్యం నీళ్ళు అనమాట. చూసారు కదా, ఆ బియ్యం నీళ్ళు అలానే ఈ ముడి బియ్యం మొత్తం తింటున్నాయి. ముడి బియ్యం అలానే బియ్యం వాటర్, బియ్యం అంటుకుందా, బియ్యంలో పెట్టి తినండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసేయాలి పట్లు. మా రాకీ గడి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఉదయాన్నే ఆకలి అయింది తట్టుకుంటా, తెగ తన్నకలాడింది. ఎగ్ రైస్ చేసి పెట్టాను. నైట్ ఏమో ఎగ్ ఉడకబెట్టి అన్నం పెట్టాను. కోళ్ళకి అలానే మా స్పార్కి అయితే ఎగ్ రైస్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడైతే కందిపప్పు కూడా పొయ్యిని పెట్టేసుకున్నాం. ఆకుకూరకి కందిపప్పు అయితే వేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై అయింది, దాంట్లో వాటర్ పోసేసి ఆయిల్ పోసాను పొంగు రాకుండా ఉండటానికి. ఒక పక్క అన్నం అయితే సిమ్లో పెట్టేసుకున్నాను. ఇచ్చానండి, దాన్ని కట్ చేయాలి. కట్ చేసి కడిగి పప్పులో పెట్టేసేయాలి త్వరగా. టమాటాలు మొత్తం అయితే వేసేసాను కదండి. ఇప్పుడు ఆకుకూర కూడా పెట్టేసుకున్నాను. పక్క పాలు, ఒక పక్క పప్పు. లేదండి, నా ఒక్కదానికి ఏమో అస్సలు కుదరట్లేదు. 8 అన్నం పెట్టమన్నాడు. ఇది 3 మెంబర్స్కి అనమాట. సత్యాలో వచ్చింది బాక్స్ తీసాను ఒకటి, దీంట్లో అన్నం పెట్టాను. ఈ క్యాన్కి ఏమో పప్పు పోసాను, దీంట్లో ఏమో పప్పు పోసాను, తోటకూర పప్పు. సంచి తీసుకొచ్చాను, వీటిలో అయితే వాళ్ళకి పెట్టేసేయాలి. క్యారేజ్
అలానే వాళ్ళ కోసం ప్లేట్లు, అన్నం, పప్పు, గింట అయితే పెట్టేశాను. ఇన్ని కవర్లు తీసాను క్యారేజ్ పెడదామని. అస్సలు పట్టలేదు పెద్దలకి. సంచి అయితే అత్తమ్మ కాడ తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నానికి వండాలి బట్టలు ఉతికేసి.